Hi, hello, my dear friends. Welcome to our channel Rajesh Biology, and I am Rajesh MSc Zoology. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి సైకాలజీని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సైకాలజీ అలానే మ్యాథమెటిక్స్ ఏదైతే నేను నోట్స్ ప్రిపేర్ చేశానో దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సిరీస్లో ఆల్రెడీ 2 వీడియోలు కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో మనం పరిపక్వత, అంతకుముందు వీడియోలో పెరుగుదల, వికాసం ఇలా డిస్కస్ చేసాం. ఇక ఈ వీడియోలో వికాస సూత్రాలు, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వీటి నుంచి కూడా ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి చూద్దాం ఏంటి ఆ వికాస సూత్రాలు, దేని ఆధారంగా మనిషిలో వికాసం జరుగుతుంది, శిశువులో వికాసం జరుగుతుంది. ఎందుకంటే ఇది చైల్డ్ డెవలప్మెంట్ కాబట్టి శిశువు వికాసం దేని ఆధారంగా జరుగుతుంది, ఏ సూత్రాలను ఇది అనుసరించి జరుగుతుంది అనేది చూద్దాం. వికాసం అనేది విస్తృతమైనది, జీవితాంత ప్రక్రియ. వికాసం కొన్ని నియమాలు లేదా సూత్రాలను అనుసరించి జరుగుతుంది. నియమాలన్నా సూత్రాలన్నా ఒకటే. ఈ సూత్రాలు మానవులందరికీ వర్తించే సాధారణ సూత్రాలు. ఇవి వ్యక్తి స్వభావ వికాసాన్ని వివరిస్తాయి. సో ఇది జనరల్గా అందరికీ అన్నమాట. మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనలో కూడా ఇది ఇలానే జరిగి ఉంటుంది. కాబట్టి మనం అనేక ఉదాహరణలు చర్చించుకుంటూ ఈ సూత్రాలు నేర్చుకుందాం. ఈ 10 సూత్రాల నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. గెస్టాల్ట్ వాదాన్ని ఏ సూత్రం అది వివరిస్తుంది, లేదా ఈ కింది వాటిలో ఏ సూత్రం గెస్టాల్ట్ వాదాన్ని సమర్థిస్తుంది అని చెప్పి అడిగే అవకాశం ఉంది. అలానే ఒక పిల్లల డెవలప్మెంట్లో మొదట తల ఏర్పడిన తర్వాత మిగతా భాగాలు ఏర్పడతాయి. ఇది ఏ నియమం ప్రకారం జరుగుతుంది అని అడగచ్చు. సో దానికి తగ్గట్టుగా కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవన్నీ ఒకసారి 1 by 1 చూద్దాం. అయితే నేను వాటి లిస్ట్ని ఇంగ్లీష్లో రాశాను, కానీ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తెలుగులో ఇస్తాను. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇంగ్లీష్లో రాశాను అంతే. ఎందుకంటే ఇందులో జస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషను, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇంగ్లీష్లో రాశాను. వీటన్నిటిని మీకు నేను తెలుగులో కూడా చూపిస్తాను. ఫస్ట్, ఇట్ ఫాలోస్ ఏ రిజిడ్ సీక్వెన్స్ ఆర్ యూనిఫామ్ ప్యాటర్న్, అంటే క్రమానుగతంగా ఉంటుంది. వికాసం అనేది క్రమానుగతంగా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒక స్టెప్ తర్వాత రెండోది దాని తర్వాత 3వ స్టెప్ ఇలా. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అండ్ క్యుములేటివ్, కంటిన్యూస్గా ఉంటుంది అంటే అవిచ్ఛిన్నంగా నిరంతరంగా జరుగుతుంది. అలానే ఒకదానికో ఒకటి కలుపుకుంటూ క్యుములేటివ్గా జరుగుతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంటర్ రిలేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వికాసం అనేది సర్వశక్తుల సమ్మేళనం. వివిధ వికాసాలు పరస్పరం సంబంధంగా కొనసాగుతాయి అని చెప్పే సూత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్షన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్సెస్, interaction, principles of interaction between heredity and environment, principles of predictability, it is the principles of predictability అంటే మనం ఊహించగలుగుతాం, వికాసాన్ని మనం ఊహించగలుగుతాము. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ యూనిఫార్మిటీ, అందరిలోనూ ఒకేలా ఉండదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఇది అవిచ్ఛిన్న ప్రక్రియ, జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని దీని అర్థం. సో 1 by 1 ఒక్కొక్కటి చూద్దాం. ఇందులో మొదటిది వికాసం క్రమానుగతమైనది. చాలా ఉదాహరణలు మాట్లాడుకుంటూ ఈ సూత్రాలన్నీ తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో వికాసం క్రమానుగతమైనది లేదా ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే ఏంటంటే ఇది ఒక క్రమ పద్ధతిలో అనేక దశల గుండా జరుగుతుంది. ముందు బాల్య దశ, ఆ తర్వాత యవ్వన దశ, ఆ తర్వాత వృద్ధాప్యం, ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో ప్రకృతిలో ప్రతి జీవి కూడా ఏదో ఒక వికాస నమూనాన్ని అనుసరిస్తుంది. కప్పని తీసుకున్నట్లయితే కనుక ముందు అది జైగోట్ రూపంలో ఉంటుంది. ఆ తర్వాత అది ఒక ఫిష్ లాగా, దాన్నే టాడ్పోల్ లార్వా అంటాం. ఆ టాడ్పోల్ లార్వా డెవలప్ అయిన తర్వాత అడల్ట్ ఫ్రాగ్గా ఉంటుంది. అలానే కాక్రోచ్ తీసుకున్నట్లయితే కనుక ఒక చిన్న గుడ్డు నుంచి వచ్చి నింఫ్ నుంచి కాక్రోచ్ వస్తుంది. అలా ప్రతి జీవి కూడా ఒక ప్రత్యేకమైన నమూనాని, వికాస నమూనా అనేది అనుసరిస్తుంది. అలానే శిశువులు కూడా, హ్యూమన్స్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భాషా బోధనలో LSRW, పిల్లవాడు ముందుగా నేర్చుకునేది లిజనింగ్,
మనం ఫస్ట్ వాళ్ళకి నేర్పించాల్సింది అతను తనంతట తానుగా నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ లిజనింగ్, ఆ తర్వాత స్పీచ్ తను మాట్లాడగలుగుతాడు, ఆ తర్వాత తను చదవగలుగుతాడు రీడింగ్, లాస్ట్లో రైటింగ్. ఇది ఒక ఆర్డర్ LSRW, చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగా ఏది డెవలప్ అవుతుంది అంటే వాక్యాల్ని పలికించడానికన్నా ముందు మనం అక్షరాలు నేర్పించగలగాలి. ఓకే, సో ఇలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉండొచ్చు, కొంచెం ముందు వెనక ఏదైనా కావచ్చు, కానీ ఒకే క్రమ పద్ధతిలో జరుగుతుంది. 6 ఏళ్లకెల్లా నడుచుకోవడం, కొంతమంది 3 నెలలకి లేదా 3 సంవత్సరాలకి నడవడం ఇలా నేర్చుకున్నాడు అనుకుందాం. ఇంకొకరికి ఇంకొక సంవత్సరం అటు ఇటులో ఖచ్చితంగా ముందైతే నడక వచ్చిన తర్వాతే పరుగు వస్తుంది. అది ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది ఒక నిర్దిష్టమైన వరుస క్రమాన్ని పాటిస్తుంది. ఒక జీవి, ప్రతి జీవి కూడా ఒక రకమైన వికాస నమూనాని అనుసరిస్తుంది. ఆ స్పీషీస్లో, ఆ జాతిలో అందరూ అదే రకంగా అదే క్రమ పద్ధతిలో ముందుకు వెళ్తారు. శిశువులో ముందు పాలదంతాలు వస్తాయి, ఆ తర్వాతనే వాటిని రీప్లేస్ చేస్తూ శాశ్వత దంతాలు వస్తాయి. అలానే నిలబడే ముందు పిల్లలు కూర్చోవడం నేర్చుకుంటారు, ఆ తర్వాత నిలబడడం, ఆ తర్వాత పరిగెట్టడం నేర్చుకుంటారు. అలానే భాషా వికాసం దగ్గరికి వచ్చినట్లయితే కనుక ముందు ముద్దు ముద్దు పలుకులతో సంభాషణలు ప్రారంభించిన తర్వాత అప్పుడు భాషా నైపుణ్యాన్ని వాళ్ళు నేర్చుకుని మాట్లాడగలుగుతారు. ఇదంతా కూడా క్రమానుగతమైనది అని చెప్పే ఒక సూత్రం. దీంట్లో విద్యా ప్రాముఖ్యత ఏంటి? మనం టీచర్గా వాళ్ళకి బిగినింగ్లోనే ఒక ఎస్సే రైటింగ్ పెట్టకూడదు. 1వ తరగతిలో వాళ్ళకు ముందు పాఠం చెప్పాలి, కథలు చెప్పాలి, ఆ తర్వాత వాళ్ళ చేత మాట్లాడించాలి, ఆ తర్వాత వాళ్ళ చేత చదివించాలి, ఆఖరణ రాయించాలి. సో ఇది విద్యార్థి ఒక ఉపాధ్యాయులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక ఇంకొన్ని ఎగ్జాంపుల్స్కి వచ్చినట్లప్పటికీ వాక్యాలను పలికించడం కన్నా ముందే మనం అక్షరాలు నేర్పించవచ్చు. అలానే చతురస్రం గీయడం కన్నా ముందు వృత్తాన్ని గీయడం నేర్పించాలి. చతుర్విధ ప్రక్రియలు అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై వాటన్నిటికన్నా ముందుగా మనం అంకెలు, సంఖ్యలు నేర్చుకోవాలి, వాళ్ళకు నేర్పించాలి. ఇది వికాసం క్రమానుగతమైనది, ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అని చెప్పే సూత్రం. ఇది మొదటిది. రెండో సూత్రం చూద్దాం. వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరంగా జరిగే సంచిత ప్రక్రియ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అవిచ్ఛిన్నంగా జరుగుతుంది, ఎక్కడ కూడా మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ ఉండవు దీనికి. ఇది ఒక కంటిన్యూస్ ప్రక్రియ అన్నమాట వికాసం అనేది. అలాగే నిరంతరంగా జరిగేది, ఒక వయసు అంటూ ఏమీ లేదు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫస్ట్ వీడియోలోనే. పెరుగుదలకి వికాసానికి మధ్య ఉన్న తేడాల్లో పెరుగుదల అనేది, గ్రోత్ అనేది ఒక సర్టెన్ ఏజ్ వరకు వస్తే వికాసం అనేది జీవితాంతం జరుగుతుంది అని చెప్పుకున్నాం. సో ఒకసారి చూద్దాం. శారీరక మానసిక మార్పులు ఒక్కసారిగా జరగవు, ఇవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అలానే సంచిత ప్రక్రియ క్యుములేటివ్, గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో వికాసం జరుగుతూ ఉంటుంది. నిన్నటిదాకా తెలియని ఒక రియలైజేషన్ సడన్గా ఈరోజే ఒక రియలైజేషన్కి రావచ్చు. ఓకే, ఇలా ప్రవర్తిస్తారు, ఇలాంటి సందర్భంలో వీళ్ళు ఇలా మాట్లాడతారు అనే రియలైజేషన్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి అది అతని యొక్క వికాసంలో ఒక భాగం అవుతుంది. దానికి తగ్గట్టుగా మాట్లాడడం నేర్చుకుంటారు. ఇది ఒక రకంగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనలో జరిగే ప్రతి మార్పు అది పెరుగుదల అనుభవాల యొక్క పరిణామం. అనుభవాలు ఉంటాయి, మనలో జరిగే పెరుగుదల జరుగుతుంది. ఆ రెండు కలిపి జరిగేది ఈ వికాసం అంటే. ఫస్ట్ దంతాలు రావడం, యవనారంభ దశ వచ్చిన తర్వాత అప్పుడుండే మార్పులు, శరీరంలో ఉండే మార్పులు, శారీరక మానసిక మార్పులు ఇవి జరుగుతాయి. ఆ తర్వాత దాంట్లో ఉండే సామర్థ్యాల ఆధారంగా, తెలుసుకున్న అనుభవాల ఆధారంగా కొన్ని నిర్ణయాలకి ఆ పిల్లలు వస్తూ ఉంటారు. ఇదంతా కూడా అవిచ్ఛిన్నంగా నిరంతరంగా జరిగే సంచితమైన ప్రక్రియ. ఒక మనిషిగా మనం ఇంత డెవలప్ అవ్వడానికి ముందు ఏం జరిగింది అంటే ఒక సూక్ష్మ ఏకకణం జైగోట్, అది ప్రతిరోజు రకరకాల మార్పులు చెంది ఇంప్లాంటేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం డెవలప్ అవుతూ ముందుగా 3 లేయర్స్, ట్రిప్లోబ్లాస్టిక్ అని, ఆ తర్వాత ఆర్గానోజెనిసిస్ అని, ఇలా మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అవిచ్ఛిన్నంగా జరుగుతున్న ప్రక్రియ. ఓకే, సో అంకెలు సంఖ్యలు నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా చతుర్విధ ప్రక్రియలు నేర్చుకున్నాడు
అంటే అది సంచిత ప్రక్రియ. అప్పటికే అంకెలు సంఖ్యలు నేర్చుకున్నాడు, వాటి ఆధారంగా చతుర్విధ ప్రక్రియలు నేర్చుకున్నాడు. ఇది అవిచ్ఛిన్నంగా నిరంతరంగా జరిగే సంచిత ప్రక్రియకి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలానే వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, పదాలు, వాక్యాలు ఇవి రాయగలగడం. క ఖ గ ఘ నేర్చుకున్న వాళ్ళు క కా కీ కీ అలా గుణింతాలు, ఆ తర్వాత పదాలు రాయగలగడం. సైకిల్ నేర్చుకున్న విద్యార్థి దాని సహాయంతో బైక్ని నేర్చుకోవడం. ఇవన్నీ కూడా వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరంగా జరుగుతుంది, ఇదొక సంచిత ప్రక్రియ అని చెప్పడం. సంచితం అంటే ఈ కూడిక అన్నమాట, అన్నిటినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తుంది అనడం. ఇక మూడోది వచ్చేటప్పటికి వికాసం సర్వశక్తుల సమ్మేళనం, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇదే మనకి గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదిస్తుంది, గెస్టాల్ట్ వాదాన్ని సమర్థిస్తుంది. గెస్టాల్ట్ అంటేనే సమగ్రాకృతి అని అర్థం. వ్యక్తిలో ప్రతి మార్పు అనేక అంశాలతో కూడి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రకరకాల అంశాలతో కలిపిన తర్వాత మనకి ఒక వ్యక్తి యొక్క వికాసాన్ని మనం నిర్ణయించగలుగుతాం. ఉదాహరణకి శారీరక వికాసంపై చలన వికాసం, చలన వికాసంపై వాగ్వికాసం ఆధారపడి ఉంటాయి. మీకు శారీరక వికాసం ఉంది అనుకుందాం, నడవగలుగుతాడు, పరిగెట్టగలుగుతాడు, మనం అందించిన వస్తువుని అందుకోగలుగుతాడు, ఇదంతా ఓకే. ఆ శారీరక వికాసానికి ముందు చలన వికాసం కావాలి. అంటే లోపల ఎముకల మధ్యలో ఉండే ఆ జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి కదలగలగాలి. వాటిని కదల్చడానికి అవసరమైన నాడి, ఆ నియంత్రణ తను తెలుసుకోగలగాలి. అది చలన వికాసం. అంతటితో సరిపోతుందా? మనం చెప్పింది విని దానికి అప్లై చేసుకోవాలి. లేచి నుంచుని పరిగెట్టు అని చెప్పింది అలా పరిగెట్టాలి అంటే లేచి నుంచోగలగాలి, ఆ నాడులు ప్రేరేపించాలి. అలా లేచి నుంచోవాలి, నాడులు ప్రేరేపించాలి అంటే అతనికి భాషా వికాసం ఉండాలి, వాగ్వికాసం కూడా ఉండాలి, మన భాష వచ్చి ఉండాలి. ఓకే, అలా అన్నీ కలిపి ఒకటి మనకి కనిపిస్తుంది. అన్నీ కూడా ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. భాషా వికాసం వేరు, చలన వికాసం వేరు, శారీరక వికాసం వేరు కాదు. మానసిక లోపం ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక వాళ్ళల్లో చాలా నెమ్మదిగా ఉంటుంది ఈ రకమైన డెవలప్మెంట్. వాళ్ళు చాలా స్లోగా స్పందిస్తారు. ఒక విద్యార్థి యొక్క మూర్తిమత్వం అంచనా వేసేటప్పుడు దీని యొక్క విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, గెస్టాల్ట్ వాదంలో ఒక విద్యార్థి యొక్క మూర్తిమత్వం అంటే అన్ని రకాల విషయాల్లోనూ అతని యొక్క అభివృద్ధిని అంచనా వేసేటప్పుడు విద్యతో పాటు కళలు, సంగీతం, చిత్రలేఖనం, వ్యాయామం ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేది విద్యా ప్రాముఖ్యత. ఇది గెస్టాల్ట్ వాదం. సమగ్రాకృతి, అన్నింటినీ బేరీజు వేసి అతనికి ఈ గ్రేడెడ్ అంటే అతనికి ఇవ్వాల్సిన అసైన్మెంట్ అతనికి ఇస్తూ ఉండాలి, అతన్ని ఆ రంగంలో ప్రోత్సహిస్తూ ఉండాలి. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడి మానసిక వికాసం చాలా నెమ్మదిగా ఉంది అనుకుందాం, నైతిక వికాసం కూడా చాలా వెనుకబడి ఉంటుంది, కుంటిపడి ఉంటుంది. సో ఇది ఇందులో రకరకాల వికాసాలన్నీ ఒకదానితో ఒకటి పరస్పరం సంబంధాన్ని కలిగి ఉంటాయి అని తెలియజేసే సూత్రం ఇది. ఇక నాలుగవది, వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వయసులో ఉంటే తేడా వికాసంలో కూడా ప్రతిబింబిస్తుంది అనేది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ వికాసం క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ అనువంశికత పరిసరాల వలన వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఒక్కొక్కరికి మధ్య తేడా ఉంటుంది. అందరూ ఒకే రకంగా డెవలప్ అవ్వరు. మీరు క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చెప్పిన పాఠం అందరికీ ఒకేలా చెప్పినా అది అందరికీ ఒకే రకంగా రీచ్ అవ్వదు, అందరిలోనూ ఒకే రకంగా అది స్టోర్ అవ్వదు. ఎగ్జామ్లో అందరూ ఒకే విధంగా రాసి అందరూ ఒకే మార్కులు తెచ్చుకోరు. ఎందుకంటే ఇవి వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా ఒకరికి మధ్య వికాసంలో అనువంశికత పరిసరాల వలన రకరకాల తేడాలు కలుగుతూ ఉంటాయి. కొన్ని కాలేజెస్లో లేదంటే కొంతమంది పిల్లల యొక్క తల్లిదండ్రులు లిటరేట్స్ అయి ఉంటే కనుక ఆ అనువంశికత వాళ్ళు దగ్గర కూర్చోబెట్టి చదివించడం వల్ల లేదంటే ఆ రకమైన జీన్స్ వల్ల వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. డాక్టర్ పిల్లలు చాలామంది మళ్ళీ డాక్టర్స్గా అవడానికి గల కారణం ఇదే, అనువంశికంగా వస్తుంది, వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒకే తరగతిలో అందరికీ ఒకే రకమైన మార్కులు రాకపోవడానికి గల కారణం ఏమిటి అని అడిగితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని ఆన్సర్ చెప్పచ్చు.
ఉదాహరణకి పిల్లల రంగు, ఆకారం, ఎత్తు మొదలైన అంశాలలో ఏ ఇద్దరు ఒకే రకంగా ఉండరు. చలన కౌశలాలలో, గ్రహణ శక్తిలోనూ, విద్యా సాధనలోనూ తేడాలు ఉంటాయి ఖచ్చితంగా. ప్రతి శిశువు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాడు అని చెప్పేది ఏమిటి? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చను. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని చెప్తుందన్నమాట. వీళ్ళని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలి? విద్యా ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక మనం గ్రేడెడ్ అసైన్మెంట్లు ఇవ్వాలి. ఎవరికి ఎలాంటి అసైన్మెంట్ ఇవ్వాలి, అలాంటి అసైన్మెంట్లు ఇచ్చేదాన్ని గ్రేడెడ్ అసైన్మెంట్ అనొచ్చు. అంటే బాగా చదివే వాళ్ళకి కొంచెం ఎక్కువ వర్క్ ఇవ్వడం, వెనకబడి ఉన్న వాళ్ళకి వర్క్ను తగ్గించడం, మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి యావరేజ్ వర్క్ అలాట్ చేయడం, అలాంటి అసైన్మెంట్స్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థులందరికీ ఒకే రకంగా బోధన చెప్పినప్పటికీ వారిలో అభ్యసనం ఒకే రకంగా జరగదు అని ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి. మనం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లేమ్ చేయకూడదు. నీ పక్కనోడికి వచ్చింది నీకెందుకు రాలేదు, ఇలాంటి ప్రశ్నలు అడగడం మంచిది కాదు అన్నమాట. ఇక 5వది, వికాసం 2 నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. దీన్నే నిర్దేశ సూత్రం ఆర్ దిశా సూత్రం అని చెప్పేసి చెప్తాం. ఇందులో 2 రకాల అని చెప్పాం కదా. ఆ 2 రకాలు ఏంటంటే సెఫలోకార్డల్ డెవలప్మెంటు, ప్రాక్సిమోడిస్టల్ డెవలప్మెంటు. బయాలజీని స్ట్రీమ్గా తీసుకుని చదువుకున్న వాళ్ళకి ఇది ఇంకాస్త ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. సెఫలో అంటే హెడ్ అని అర్థం, కాడా అంటే టైల్ అని అర్థం. యాజ్ ఏ బయాలజీ స్టూడెంట్గా ఇక్కడ ఇంకొక ఉదాహరణ నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను. సెఫలోకార్డేటా అంటే నోటోకార్డ్ హెడ్లో ఉన్నది అని. సెఫలైజేషన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా హెడ్లో లొకేట్ అయితే దాన్ని సెఫలైజేషన్ అంటారు. అలానే రొయ్యలో సెఫలోథొరాక్స్, హెడ్ని థొరాక్స్ని కలిపి సెఫలోథొరాక్స్ అంటారు. సో సెఫలో అంటే హెడ్ అని అర్థం. ఇక కాడల్ ఫిన్, చేపకి కాడల్ ఫిన్ ఉంటుంది కదా, హెటెరో సర్కిల్, హోమో సర్కిల్ అని చెప్పేసి కాడల్ ఫిన్. అలానే ఈ కాడేటా, ఇది దేనికైతే మనకి తోక ఉంటుందో దాన్ని కాడేటా అని చెప్పేసి చెప్తాం. ఇంకొకటి ఏంటి అంటే యూరోకార్డేటానే కాడల్లో, అంటే కాడా అంటే తోక అని అర్థం. సెఫలోకార్డల్ అంటే తల నుంచి తోక వరకు, తల నుంచి శిరఃపాదాభిముఖ, అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది, శిరస్సు నుంచి మొదలవుతుంది డెవలప్మెంట్ అనేది. మెల్లిగా వివిధ మార్గాలలో, వివిధ దశల్లో అది వ్యాపిస్తుంది అన్నమాట డెవలప్మెంట్ అనేది. మనకి పిల్లలు పుట్టేటప్పుడు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక తల ముందు బయటకు వస్తుంది, ఆ తర్వాత మొత్తం బేబీ బయటకు వస్తుంది. ఈ రకమైన డెవలప్మెంట్ని మనం శిరఃపాదాభిముఖ వికాసం అని చెప్పచ్చు. తలలో ప్రారంభమై క్రింది భాగాలకు విస్తరించడం. అంతేకాదు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ముందుగా ఏర్పడేది నర్వస్ సిస్టమ్. అక్కడి నుంచి కూడా అంటే హెడ్ అనేది ఫస్ట్ ఫామ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది శిరఃపాదాభిముఖం. ఇక సమీప దూరస్థ ప్రాక్సిమోడిస్టల్ డెవలప్మెంట్. మళ్ళీ యాజ్ ఏ బయాలజీ స్టూడెంట్గా బయాలజీని మెయిన్ స్ట్రీమ్గా ఉన్న వాళ్ళకి గుర్తు చేస్తూ కొన్ని పదాలు చెప్తాను. ప్రాక్సిమల్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్, పీసీటీ, డీసీటీ. నెఫ్రాన్లో బౌమన్స్ క్యాప్సూల్కి దగ్గరగా ఉండేదాన్ని పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని, దూరంగా ఉండేదాన్ని డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని చెప్తాం మనం. సో ప్రాక్సిమా అంటే దగ్గర, డిస్టల్ అంటే దూరం అని అర్థం. సో సమీప దూరస్థ వికాసం ఇక్కడికి వచ్చేటప్పటికి ముందు శరీరంలో సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి అది వివిధ దశల్లో దూరంగా ఉండే వాటికి వ్యాపిస్తుంది. ఇది ప్రాక్సిమోడిస్టల్ డెవలప్మెంట్ లేదా సమీప దూరస్థ వికాసం అని చెప్పచ్చు. ఇలా ఇవి 2 రకాలు అంటే కొంతమందిలో ఇది, కొంతమందిలో అది అని మాత్రం కాదు. అందరిలోనూ ఈ 2 రకాల డెవలప్మెంటు, ఈ 2 రకాల వికాసం జరుగుతుంది అని అర్థం. ఉదాహరణకి శిరఃపాదాభిముఖ, తల్లి గర్భాశయం నుంచి బయటకు రావడం తలతోనే ప్రారంభమవుతుంది, అది ఒక ఉదాహరణ. సమీప దూరస్థ వికాసం, శైశవ దశలలో శిశువు ఒక వస్తువును అందుకునేందుకు మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించి తర్వాత మణికట్టును, చేతివేళ్లను ఉపయోగిస్తాడు. ఎవరైనా ఒక పిన్నుతో గుచ్చారనుకుందాం పిల్లల్ని, అప్పుడు కూడా అది మళ్ళీ వేరే సూత్రం, అప్పుడు మొత్తం శరీరం అంతా స్పందిస్తుంది అనేది నెక్స్ట్ సూత్రంలో వస్తుంది. కానీ పిల్లలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అతనికి ఫస్ట్ కూర్చోవడానికి బేసు అలవాటు అయిన తర్వాత, ఆ తర్వాత మోకాలతో పాకడానికి అలవాటు అవుతుంది, ఆ తర్వాత అరికాళ్ళను కింద పెట్టడానికి
వీలవుతుంది. ఆ తర్వాత వేళ్ళ మీద కూడా నుంచోవడం అనేది ప్రాక్టీస్ చేయగలుగుతాడు డ్యాన్స్ చేసేటప్పుడు అలా. అలానే పట్టుకునేటప్పుడు కూడా మొత్తం చేత్తో ఒక పెన్ పట్టుకునే రోజుల నుంచి ఈరోజు మనం జస్ట్ 3 వేళ్ళతో హ్యాండిల్ చేస్తున్నాం ఒక పెన్నుని. అంటే ఇది అంతా కూడా ఎక్కడి నుంచి సెంటర్ నుంచి దూరానికి వస్తుంది, తల నుంచి కాళ్ళ వరకు వెళ్తుంది. ఈ రకమైన డెవలప్మెంట్ని ఈ వ్యక్తపరిచే ఈ సూత్రాన్ని ఏమంటారంటే నిర్దేశ పోకడలు లేదా దిశా సూత్రం అని చెప్పచ్చు. సో ఈ వీడియోని మనం ఇంతటితో ముగించి ఇంకో వీడియోలో మిగతా 5 సూత్రాలు చర్చించుకుందాం. ప్రస్తుతానికైతే 5 సూత్రాలు అయ్యాయి. అలానే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒక చిన్న లైకో కామెంటో పెడితే దానికి తగ్గ వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.